ఇంకా మనం కనుక చూసుకుంటే కాంతారా చాప్టర్ 1 మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే చూద్దాం. మనకి డే 1 కనుక చూసుకుంటే 89 crores అయితే కలెక్ట్ చేసింది. ఇంకా డే 2 వచ్చేసి మనకి 45.40 crores అయితే కలెక్ట్ చేసింది. ఇంకా డే 3 కనుక చూసుకుంటే 55 crores కలెక్ట్ చేసింది. డే 4 వచ్చేసి 63 కలెక్ట్ చేసింది. డే 5 వచ్చేసి 31 కలెక్ట్ చేసింది. డే 6 వచ్చేసి మనకి 34.25 crores అయితే మనకి కలెక్ట్ చేసింది. ఇంకా డే 7 వచ్చేసి మనకి 25.25 crores అయితే కలెక్ట్ చేసింది. ఇంకా డే 8 వచ్చేసి మనకి 500 crores మొత్తం టోటల్గా. ఇంకా డే 6తో కలుపుకుంటే మనకి కొంచెం అయితే క్యాలిక్యులేట్ అవ్వలేదు కాబట్టి మనకి 509 crores అయితే కలెక్ట్ చేసింది. ఓన్లీ మనకు వచ్చేసి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ అనమాట. ఇది వచ్చేసి మామూలుగా లేదు మన కలెక్షన్స్ అయితే. అలా మనకి ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చేసి 509.25 crores అయితే కలెక్ట్ చేసింది. ఇంక ఇదంతా పక్కన పెట్టేస్తే మనం కనుక చూసుకుంటే ఈ సినిమా వచ్చేసి మామూలుగా లేదు. మొత్తం మనకు ఆ విజువల్స్ అయినా అక్కడక్కడ కామెడీ అయినా మనకు వచ్చేసి ట్విస్ట్ రివీల్ అయితే ఉంటుంది. ఒక ట్విస్ట్ వచ్చేసి అదేనండి మనకు వచ్చేసి హీరోయిన్ వచ్చేసి విలన్ అని చెప్పేసి మనకైతే లాస్ట్లో ట్విస్ట్ అయితే రివీల్ చేస్తారు. ఈ ట్విస్ట్ ఏమీ మనకు మామూలు కాదు, ఎందుకంటే ఈ ట్విస్ట్ ఆల్రెడీ మనకు తెలుగు మూవీలో ఆల్రెడీ ఒక మూవీలో అయితే ట్విస్ట్ అయితే రివీల్ చేశారు లాస్ట్లో హీరోయిన్ విలన్ అని చెప్పేసి. మరి ఆ మూవీ ఏంటో ఆ తెలుగు మూవీ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరి చూద్దాం ఎంతమంది గెస్ చేస్తారన్నది. ఇంకా మనం కూడా చూసుకుంటే కాంతారా మూవీలో కూడా మనకు వచ్చేసి హీరోయిన్ మనకు విలన్ అని చెప్పేసి మనకైతే లాస్ట్లో ట్విస్ట్ అయితే రివీల్ చేశారు. ఆ ఎందుకు అసలు విలన్గా మారింది కూడా మనకు క్లారిటీగా అంటే ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. మరి మీకు ఈ ట్విస్ట్ వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే ఈ మూవీలో నాకైతే ఈ విజువల్స్ అయితే నాకైతే చాలా అంటే చాలా గూస్ బంప్స్ వచ్చాయి. మరి మీకు ఎలా అంటారో కింద కామెంట్ చేసేయండి. నిజంగా ఈ సీన్స్ వస్తే నిజంగా ఒక రేంజ్లో ఉంటాయి అనమాట. ఇంకా క్లైమాక్స్ వచ్చేసి మామూలుగా ఉండదు. క్లైమాక్స్లో తాండవం అయితే మామూలుగా లేదనమాట. అందరూ కూడా ఓటీటీని అవాయిడ్ చేసి థియేటర్లో చూడడానికి అయితే ట్రై చేయండి. థియేటర్లో ఎక్స్పీరియన్స్ మీకు బాగుంటుంది. క్లైమాక్స్ అయినా ఏదైనా మా విజువల్స్ అయినా. మరి ఈ మూవీని ఎంతమంది చూసారో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో కామెంట్ చేసేయండి. అలాగే చాప్టర్ 2 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కూడా కింద కామెంట్స్లో కామెంట్ అయితే చేసేయండి. ఓకే, బై ఫ్రెండ్స్.